హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక దోసకాయ పచ్చడి చేసుకుంటున్నాను. దోసకాయ పచ్చడి బాగుండేది. ఇదివరకు వెనక పచ్చిబద్దలని చేసేవాళ్ళు, అసలు ఎంత బాగుండేదో. ఇవాళ కొంచెం వేయించే పచ్చడి చేస్తాను, చూడండి. ఇవి కావాల్సినవి: ఒక దోసకాయ తీసుకున్నాను, ఈ పచ్చిమిరకాయలు, ఈ జాలు, ఇంకెక్కువైతే మంట. పచ్చిమిరకాయలు తీసుకున్నాను, ఇక రవ్వంత చింతపండు, కొంచెం కొత్తిమీర. దోసకాయ పచ్చడిలో కొత్తిమీర ఉంటేనే రుచి. కొత్తిమీర, కరివేపాకు తీసుకొని దోసకాయ పచ్చడి ఎలా ఉండిద్దో చేసి చూపిస్తాను. సరే, ముక్కలు కోసుకుంటాను. వేయించుకుంటున్నాను. నూనె, ఈ పచ్చిమిరకాయలు వేయించుకోవడానికి, అవన్నీ వేయించుకోవడానికి మళ్ళీ తిరుమాదికి వేరేగా నూనె వేసుకోవాలి అన్నమాట. ముందు వీటికి కాబట్టి తక్కువ వేసుకోవాలి. నూనె కాగాలి బాగా. ఇవి చూడండి, పచ్చిమిరకాయలు వేయించుకోవాలన్నమాట ముందు. ఒక దోసకాయ అన్నమాట, అంటే అంత పెద్దది కాదు, అంత మీడియం కాదు దోసకాయ. పచ్చిమిరకాయలు వేయించుకోవాలి. ఇవి మాత్రం వేగినాక ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి వీటిల్లో. ఇట్లా ఎగితే చాలు పచ్చిమిరకాయలు. ఇప్పుడు ఇందులో దోసకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అదే ఇంకా వేగుతాయి అన్నమాట. కాసేపు వేగాలి. మూత పెట్టుకుంటే దోసకాయ ముక్కలు శుభ్రంగా మగ్గుతాయి. అది చూడండి, దోసకాయ పచ్చడికి ఇట్ట వేగాలన్నమాట. దోసకాయ కూడా బాగా మగ్గాలి. మగ్గిందా, ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. కొంచెం జాలే, కొంచెం దోసకాయ పులుపుగానే ఉంటుందిగా, అది దీంట్లోనే వేసేసుకుంటే మగ్గిద్దా వేడికి. ఇప్పుడు కట్ట జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా కట్ట వేగిద్ది అన్నమాట. చింతపండు కట్ట జీలకర్ర వేసుకోవాలి. చిన్నుల్లిపాయ ఏమన్నా మిక్సీ వేసేటప్పుడు వేయాలి. ఆ మిక్సీ కూడా పచ్చడి ఏ విధంగా వేస్తానో చూపిస్తా. దోసకాయ పచ్చడిని అది ఇక మగ్గింది. ఇక పొయ్యి కట్టేసుకొని ఇక మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు ఎట్లా మిక్సీ వేయాలంటే చూపిస్తాను. పచ్చిమిరకాయలన్నీ ఏరుకొని ఇందులో వేసుకోవాలి. చింతపండు, సగమే ముక్కలు మిక్సీలో వేసుకోవాలన్నమాట. సగం మళ్ళీ పచ్చడిలో కలుపుకోవాలి. అప్పుడు కొంచెం బద్దలు బద్దలుగా ఉండి పచ్చడి టేస్ట్ వచ్చింది. ఎప్పుడైనా కాసిన ముక్కలు ఇట్లా ఉంచుకోవాలి. ఇది సగం వేసుకోవాలి, సగం ఉంచుకోవాలి. ఇది మిక్సీ వేసినాక వీటిలో కలుపుకోవాలి అన్నమాట. అప్పుడు పచ్చడి రుచి వచ్చింది. అది ఇది కలుపుకుందాం. పచ్చడి ముక్కకి దోసకాయ ముక్క తగిలి బాగుంటుంది. ఇందులో చిన్నుల్లిపాయ రెబ్బలు, దోసకాయ పచ్చడిలో ఎక్కువ ఉప్పు పట్టదు, కొంచెమే పట్టిద్ది, చూసేసుకోండి. జీలకర్ర అందులోనే వేసాం కాబట్టి మిక్సీ వేసుకొని ఎట్లా కలబెట్టాలో చెప్తాను. ఇప్పుడు ఈ ముక్కలు ఇట్లా వేసుకోవాలి.
ఇదిగో ఇట్లా వేసుకొని ఇట్లా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా మిక్సీ వేసుకుందాం. ఇదిగోండి, శుభ్రంగా తుడిసి ఇట్లా వేసుకోవాలి. ఇదిగోండి, దోసకాయ ముక్కలు కూడా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకుంటే పచ్చడి కొత్తిమీర, జీలకర్ర, చున్నుల్లిపాయ అన్నీ వేసాం. సరే, ఇది కొంచెం తిరమాది పెట్టుకుందాం. అప్పుడు సరేనండి, తిరమాది పెడతాను. తిరమాది పెట్టుకోవడానికి నూనె, ఈ దోసకాయ పచ్చిమిరకాయలు వేయించిన దాంట్లోనే తిరమాది పెట్టుకోవచ్చు, నూనెదే కాబట్టి. మళ్ళీ ప్రత్యేకంగా కడగ అవసరంలా. పచ్చిమిరకాయలు దోసకాయ వేయించాం కదా, వాటిలోనే తిరమాది పెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ దోసకాయ పచ్చడి తిరమాది పెట్టుకోవాలి. సరే, దోసకాయ తినే పచ్చడి అక్కడక్కడ ఒక బద్ద కూడా తగిలిద్ది. కాసిన బద్దలుంచి వేరేగా వేసాంగా, అప్పుడు బాగుండదు. దోసకాయ పచ్చడి చేసుకునే విధానం, ఇందులో జీలకర్ర, కొత్తిమీర, చున్నుల్లిపాయ అన్నీ పడతాయి కాబట్టి టేస్టీ అయిన దోసకాయ పచ్చడి మీరు కూడా చేసుకోండి. ఇట్ట ఒక కాయ చాలు, ఒక కాయ దోసకాయ, 4 పచ్చిమిరకాయలు, కొంచెం చింతపండు, సింపుల్గా అయిపోయింది ఈ పచ్చడి. ఒక కాయ వేసుకుంటే చాలు, కుటుంబం మొత్తానికి 2 పూటలకు వచ్చింది. అదిగోండి దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడికి కొత్తిమీర టేస్ట్ వచ్చింది, కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు తక్కువ వేసుకోవాలి, ఎంతో పట్టదు అసలు ఉప్పు దోసకాయ పచ్చడిలో. ఊరికే ముందు గబగబ వేసేసుకోమండి, ఉప్పుగా ఉంటుంది. కాస్తే 2 గల్లే. దోసకాయ పచ్చడి ఎట్లా ఉందో, కమ్మగా ఉందా చూసుకోండి. అది దోసకాయ పచ్చడి. దీనికి టేస్ట్ ఏంటంటే కొత్తిమీర, జీలకర్ర, చున్నుల్లిపాయ, ఇవే టేస్ట్. ఉప్పు రవ్వంతే, ఎక్కువ వేసారంటే ఉప్పే. దోసకాయ పచ్చడికి అసలు ఉప్పు పట్టదు, రవ్వంత వేసుకోవాలి. ఇంకేంటేనండి, మీరు కూడా ఇట్లా చేసుకొని దోసకాయ పచ్చడి చేసుకోండి. అక్కడక్కడ దోసకాయ వద్ద కూడా తగిలిద్ది తిండంటే.